ఈరోజు మనము కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారి వద్ద ఉన్నాము. కర్నూలు జిల్లాలో కరోనా గురించి చాలా వరకు ప్రజలు కొన్ని పుకార్లను నమ్మి భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో కొన్ని సందేహాలు వాటిని కలిసి నివృత్తి చేసుకున్నారనే ఉద్దేశంతో ఈరోజు నేటిగలం ఎన్జిటివి సార్ వద్దకు వచ్చింది. మరి ప్రజల నుంచి వస్తున్న అనుమానాలు మరి సార్ని అడిగి ఆ సందేహాలను నివృత్తి చేసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కర్నూలులో ప్రజలు చాలా వరకు ఈ కరోనా గురించి కొన్ని పుకార్లను నమ్మి చాలా వరకు అపోహలు పడుతున్నారు. అవి ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు అనేది మీ నుంచే తెలుసుకున్నాననే ఉద్దేశంతో మా చాలా రిపోర్ట్ మీ వద్దకు వచ్చింది. చాలా వరకు ఈ కరోనా ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్లో బెడ్లు లేవు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? మనకు బెడ్స్ సఫిషియెంట్గా ఉన్నాయండి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ కోవిడ్ పీక్ టైంలో ఉంది మన ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ప్రతిరోజు కూడా 500 నుంచి 600 కేసులు వస్తున్నాయి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బెడ్స్ వరకు మనకు ఏమైనా కొరత లేదు. తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే మన కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుంటే ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, విశ్వభారతి హాస్పిటల్, ఇవన్నీ కూడా కోవిడ్ హాస్పిటల్స్గా అంటే మన కర్నూలు జనరల్ హాస్పిటల్ స్టేట్ కోవిడ్ సెంటర్గా తీసుకున్నాము. 60 ఏళ్ళలో పైబడిన వాళ్ళు, ముఖ్యంగా కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మనమంతా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. ప్రజెంట్గా మనకు 450 మంది 500 మంది ఉన్నారు. మనకు ఇంకో 500 బెడ్స్ మనం రెడీ చేస్తున్నాము. ఎస్టర్డేనే కోవిడ్ కంట్రోల్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. కొన్ని వార్డ్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంత డాక్టర్స్ను సమాయత్తం చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్యానిక్గా ఉంటారు. ఈవెన్ డాక్టర్స్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ కొంత మాకేమైనా వస్తుందనే భయం అనేది ఉంటుంది. కానీ మనకు ఎప్పుడైనా పేషెంట్ చూసినప్పుడు N95 మాస్క్, తర్వాత పీపీ కిట్స్ కూడా సఫిషియెంట్గా అవైలబిలిటీ ఉన్నాయి. సో అశ్రద్ధ చేయకుండా కూడా డాక్టర్స్ కూడా గ్లౌస్ వేసుకోవడము, హ్యాండ్ శానిటైజేషను, తర్వాత సోషల్ డిస్టెన్స్, తర్వాత N95 మాస్క్ వేసుకొని పీపీ కిట్స్ వేసుకొని చేస్తే ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రజలంతా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు బెడ్స్ ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యంగా మనము కర్నూలులో మెడికల్ హాస్పిటల్, తర్వాత అమిలియా హాస్పిటల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. రాను కూడా మిగతా నర్సింగ్ హోమ్స్ కూడా గవర్నమెంట్ ఎస్మా ప్రయోగించింది కాబట్టి మిగతా నర్సింగ్ హోమ్స్ కూడా, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. సో ముఖ్యంగా కోవిడ్ వచ్చిందంటే మనం అంతా ఆందోళన చెందాల్సిన పని లేదు. 80% ఆఫ్ దెమ్ ఏసిమ్టమాటిక్ ఉంటారు, అసలు సిమ్టమ్స్ ఉండవు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రం భయప్రాంతాలు చెందాల్సిన అవసరం లేదు. చాలామంది మనం చూస్తున్నాము, మన కోవిడ్ వచ్చిందని చాలామంది భయాందోళన చెంది వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గి చనిపోవడం జరుగుతుంది. సో ఓన్లీ 15% ఆఫ్ ది పేషెంట్స్కి మాత్రమే కొంత మనకు సిమ్టమ్స్, మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉంటుంది. మామూలుగా 3 to 5% ఆఫ్ పీపుల్ చనిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల కొంత క్రిటికల్గా మనకు పేషెంట్స్ ఫీవర్ వచ్చి కాఫ్, బ్రీతింగ్ ట్రబుల్ ఉంటే ఇమీడియట్గా మనకు హాస్పిటల్కి వచ్చి చేరడం మేలు. తర్వాత మనకు హోమ్ క్వారంటైన్ కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి హోమ్ క్వారంటైన్ ఫెసిలిటీ అంటే మనకు సింగిల్ రూమ్ ఉండి మనకు ఇదిగా ఉంటే మనకు హోమ్ క్వారంటైన్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అదే కాకుండా మనకు ప్రీతం కలెక్టర్ గారు వీరపాండ్యన్ గారు చాలా కోవిడ్ సెంటర్స్గా మనము టిట్కో సెంటర్స్ మనం ఇచ్చేసాము. మన నంద్యాలలో ఉంది, ఆదోన్లో కూడా ఉంది, మన కర్నూలులో కూడా ఉంది. చాలామంది ఇదిగా ఈ పేషెంట్స్ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా మనం చేస్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. సో ప్రజలు ముఖ్యంగా కొంత సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అనవసరంగా బయటికి రావడము, మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, హ్యాండ్ హైజీన్ అప్పుడప్పుడు శానిటైజర్తో మనం ఇచ్చేసుకోవడం, లేకుండా కనీసం సబ్బుతో మనము ఫ్రీక్వెంట్గా కూడా చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే ముక్కును, ఐస్ను ఇవన్నీ కూడా తాకూడదు. సో ఇవంతా కూడా ఉంటే రిలీజియస్ కాంగ్రిగేషన్స్ కానీ, ముఖ్యంగా మీటింగ్స్ కానీ ఎక్కువ మంది ఇదిగా కూడా ఉండకుంటే డెఫినెట్గా మనము ఈ కోవిడ్ పాండమిక్ మనం కంట్రోల్ చేయొచ్చు. సార్, ముఖ్యంగా ఏదైతే ఈ కరోనా పేషెంట్లకు ఫుడ్ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు సరైన సర్వీస్ ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంటారు?
ఈ డైటీషియన్ కూడా డైట్ కాంటాక్ట్ కూడా చెప్పడం జరిగింది. మనకు మామూలుగా 500 రూపీస్ వర్త్ గవర్నమెంట్ కూడా సప్లై చేయడం జరిగింది. కోవిడ్ కేర్ సెంటర్స్లో చేస్తున్నారు. జనరల్ హాస్పిటల్లో కూడా 350 లెక్క మనము ఇవ్వడం జరిగింది. అది మామూలుగా సో మన సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గారు చూస్తున్నారు. సో డెఫినెట్గా ఫుడ్ ప్రాబ్లం కూడా వాళ్ళకు ఇమ్యూనిటీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఫాస్టింగ్ ఇవన్నీ కూడా ఫాస్టింగ్ ఇవన్నీ కూడా మానేసి రెగ్యులర్గా ఈ గ్రెయిన్స్ తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ కానీ తర్వాత ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇమ్యూనిటీ మనకు బాగుంటే సో ఈ జబ్బు మనం నివారించవచ్చు. బేసిక్గా మనకు డైలీ మామూలుగా మనము ఎగ్స్ కానీ తర్వాత కొంత చికెన్ కానీ తర్వాత మిగతా మామూలుగా నార్మల్ ఫుడ్ ఇదంతా కూడా తీసుకోవాలి. ఫాస్టింగ్ అనేవి కూడా అవాయిడ్ చేయాలి. మామూలుగా వ్రతాలు చేయడము ఇవన్నీ కూడా కొంతమంది ఫాస్టింగ్ ఇవన్నీ కూడా ఉంటారు, అవన్నీ అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్ డైట్ తీసుకోవాలి. తర్వాత ప్రజలు ముఖ్యంగా భయం అనేది ప్రజల్లో చాలా వరకు ఉంది. ఆ భయం పోగొట్టుకోవాలి. ఏదో కోవిడ్ వచ్చినంత మాత్రాన మనమంతా చెందాల్సిన మామూలుగా యంగ్స్టర్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. జనరల్గా యంగ్స్టర్స్కు మామూలుగా 80% ఎసిమ్టమాటిక్ ఉంటారు. వాళ్ళు క్యారియర్ స్టేజ్ వల్ల కూడా మిగతా వాళ్ళకు అంటించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దలకు గ్రాండ్ పేరెంట్స్కు చిల్డ్రన్ కూడా కొంత దూరం పెట్టాలి. ఎందుకంటే ఈ గ్రాండ్ పేరెంట్స్ అబోవ్ 60 years వీళ్ళంతా కూడా మనమంతా డెత్ రేట్ చూసుకుంటే వీళ్ళు 80% ఆఫ్ ది పీపుల్ మామూలుగా ఓల్డ్ పీపుల్ చనిపోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా హార్ట్ డిసీజ్ ఉండడం కానీ క్యాన్సర్ ఉండడం కానీ తర్వాత బీపీ షుగరు ఇట్లాంటి పేషెంట్స్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ మెడికేషన్ వాళ్ళు బీపీని షుగర్ను ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వాడాలి. డయాబెటీస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. క్యాన్సర్ ఉండే రోగులకు ముఖ్యంగా వాళ్ళకు కీమోథెరపీతో రేడియోథెరపీతో ఉంటారు, వాళ్ళకు రెసిస్టెన్స్ తగ్గుతుంది. వాళ్ళకి సపరేట్గా మనం ఐసోలేట్ చేసే ట్రీట్మెంట్ కూడా మెయిన్. సార్ హాస్పిటల్స్లో ఈ కరోనా ఇన్పేషెంట్స్ సంఖ్య ఎలా ఉంది, అలాగే డిశ్చార్జ్ అవుతున్న పేషెంట్స్ సంఖ్య ఎలా ఉంది? మామూలుగా మనము దగ్గర మనం తీసుకుంటే డిశ్చార్జ్ రేట్లు కూడా గణనీయంగా ఉంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% డిశ్చార్జెస్ కూడా అవుతున్నాయి. రోజు కూడా మనకంటే ఇప్పుడు ఇంతకుముందు గైడ్లైన్స్ 14 days వరకు ఉండేవాళ్ళు, కానీ లేటెస్ట్ గైడ్లైన్స్ వల్ల మనకు 10 days తర్వాత మనము పేషెంట్స్ డిశ్చార్జ్ చేయొచ్చు. మనకు ప్రజెంట్గా మనకు పర్వాలేదు, కానీ నెక్స్ట్ మంత్ కూడా పీక్ వచ్చే అవకాశం ఉంది, ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా. సో మనము వాట్ ఎవర్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ డెఫినెట్గా మనము చేస్తున్నాం. మనవంతు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజ్ నేను ముఖ్యంగా ఈ ప్లాస్మా థెరపీ మనము ఇచ్చేసాము సక్సెస్ఫుల్గా. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తరఫున కూడా ఒక 2 పేషెంట్స్ ఇవ్వడం వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. అదే కాకుండా ల్యాబ్ కూడా మనము ఇన్ఛార్జ్గా ఉన్నాము. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో మనకు 3 ల్యాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాబ్, రెమెడీ అండ్ జీనోమిక్స్ అని 3 ల్యాబ్స్తో డెఫినెట్గా మనము 3000 నుంచి 5000 టెస్టులు పర్ డే చేస్తున్నాము. ఎందుకంటే డయాగ్నోస్టిక్ కెపాసిటీ పెంచాలి. మన కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు సెంటర్లో డయాగ్నోస్టిక్గా మనం కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రప్రథమంగా ఉన్నాం. మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే మోర్ దాన్ 1,20,000 1,30,000 టెస్టులు చేయడం జరిగింది. సో దీనివల్ల ఇమ్మీడియట్గా గుర్తించి వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ వల్ల మనము కొంతవరకు మనము కడుతున్నాము. అయినా కూడా మన కర్నూలు జిల్లా ముందు మర్కజ్ నుంచి రావడము, తర్వాత ఈ వలస కూలీలతో కూడా మనకు కొంత ప్రాబ్లం అయింది. మహారాష్ట్ర నుంచి ఇదంతా కూడా ఆదోని ప్రాంతంలో ముందు 0 ఉండేది, ఇవంతా కూడా కేసులు కూడా పెరిగినాయి. వీళ్ళంతా కూడా ఏది ఏమైనా కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది కొంచెం పెరిగింది. సో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉంటే కానీ మన చాలా వరకు మనకు లిమిటెడ్ ఫెసిలిటీస్తో కూడా వాట్ ఎవర్ బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి మన డాక్టర్స్ అయితే కానీ అందరు కూడా బాగా చేస్తున్నారు. సార్ ప్లాస్మా ఇవ్వడం పైన ఈ పేషెంట్ అసలు ఎలా ఉంది సార్? ప్లాస్మా అంటే మనకు ఈ ఐసీఎంఆర్ ట్రయల్ ప్లాసిడ్ ట్రయల్ అంటారు. దీంట్లో మనకు 100 పేషెంట్స్ ఇచ్చారు. ఆ పేషెంట్ చాలా వరకు రికవర్ అయినాడు. ఆ రికవర్ అయిన తర్వాత మనం ఆ రిజల్ట్స్, ఎందుకంటే అది ట్రయల్ కాబట్టి మనకంతా రెగ్యులర్ కూడా మనం ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. 10-12 మంది ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా ముందుకు రావాలి. అంటే కోవిడ్తో రికవర్ అయిన పేషెంట్స్ 28 days తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి క్లియర్ టెస్ట్ చేసుకోవడం, ఆర్టీపీసీఆర్ క్లియర్ టెస్ట్లో ఐజీజీ యాంటీబాడీస్ 140 డైల్యూషన్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా మనం ప్లాస్మా డొనేట్ చేస్తే మామూలుగా 300 to 400 ml తీసుకుంటాము. అది మామూలుగా రెడ్ బ్లడ్ సెల్స్ మామూలుగా ఇది పంపించి ఓన్లీ సీరం మాత్రమే మనం కలెక్ట్ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ప్రజలు స్వచ్ఛంగా ముందుకు రావాలి. వాళ్ళు ఆ ప్లాస్మా ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకు ప్రాణదాతగా నిలుస్తారు. సో నేనంతా ప్రజలను కోరడం ఏమంటే కొంత రికవర్ అయిన పేషెంట్స్ డెఫినెట్గా మీరు ఆఫ్టర్ 28 days అంటే ఫస్ట్
పాజిటివ్ వచ్చిన తర్వాత 28 డేస్ 14 డేస్ డిశ్చార్జ్ అవుతారు, 10 to 14 డేస్ తర్వాత ఇంకో 14 డేస్ తర్వాత వస్తే వాళ్ళు ముఖ్యంగా స్వచ్ఛంగా ముందుకు వస్తే మనము మిగతా పేషెంట్స్ సివియర్ పేషెంట్స్ని మనం కాపాడే అవకాశం ఉంది. సార్, కరోనా రాకుండా ప్రజలు ఇంకా ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కరోనా అంటే మనకు ఇంకా కొంతమంది లైట్గా తీసుకుంటున్నారు, మనం చూస్తున్నాము. ఏమి లేకుండా కూడా బైక్ వేసుకొని తిరుగుకుంటా ఏం పని లేకుండా కూడా అత్యవసరమైన పనులకు మాత్రం మనం బయటికి రావాలి. డెఫినెట్గా మనం లాక్డౌన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 2 to 3 months ప్రకటించింది. దానివల్ల ఒకవైపు మనకు ఆకలి చావులు కూడా జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ కూడా మనము మొత్తం మన ఇండియానే కాకుండా ప్రపంచం అంతా కూడా కొంత అయింది. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ డెఫినెట్గా బయటికి రాకూడదు. తర్వాత మనం రెగ్యులర్ ముందు చెప్పినట్టు కూడా రెగ్యులర్ మాస్క్ కానీ, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అట్లీస్ట్ 2 meters డిస్టెన్స్, హ్యాండ్ హైజీన్, తర్వాత చేతులు ఫ్రీక్వెంట్గా సబ్బుతో కడుక్కోవడం, ఇదంతా కూడా కొంత చేస్తే రిలీజియస్ కాంగ్రిగేషన్స్, గ్రూప్ మీటింగ్స్, ఇదంతా కూడా ఇంకా ప్రజలు కొంత ఇంకా అవగాహన రావాలి. భయం అనేది కూడా కొంచెం ఉండాలి, భయం ఉండాలి. ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత ముఖ్యంగా 50-60 ఏళ్ళ తర్వాత డెఫినెట్గా వీళ్ళంతా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలని నేను యాజ్ ఏ కోవిడ్ చైర్మన్గా నేను చెప్పడం జరుగుతుంది. చూశారుగా, కరోనా వచ్చిన పేషెంట్లు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ముఖ్యంగా కరోనా రాకుండా ఏదైతే ప్రభుత్వ సూచనలు, వైద్యుల సూచనలు పాటిస్తే చాలు. అదే సమయంలో కరోనా వచ్చిన పేషెంట్లకు ప్రభుత్వం కానీ, ఇక్కడ కర్నూలు జిల్లా వైద్యులు కానీ వాళ్లకు మంచి సర్వీసు అందజేసి చాలా వరకు పేషెంట్లను డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ప్రజలంతా కరోనా పట్ల ముందుగా జాగ్రత్తలు వహించి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే కరోనా వచ్చిన పేషెంట్లు కూడా ఎటువంటి భయము లేకుండా వైద్యులకు సంప్రదించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని కర్నూలు జిల్లా ప్రజలకు ఎన్జిటీవీ తరఫున తెలియజేస్తూ, మనకు ఇటువంటి మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి కర్నూలు జనరల్ హాస్పిటల్ కోవిడ్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఎన్జిటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కెమెరామెన్ శేఖర్తో షాలన్న, ఎన్జిటీవీ కర్నూలు.